రష్యాకు హుటాహుటిన బయలుదేరిన అజిత్ దోవల్, మన ఫారిన్ ఎక్స్చేంజింగ్ మినిస్ట్రీ అజిత్ దోవల్ గారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన చాలా పవర్ఫుల్. అజిత్ దోవల్ ఈరోజు రష్యాలోని మాస్కోకు చేరుకోవడం జరిగింది. ఆయన ఒక డిప్లొమాట్ అని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన తీసుకున్న ప్రతి డిసిషన్ కూడా ఇంతవరకు అజిత్ దోవల్ గారు ఏ చెక్ పాయింట్ పెట్టాలన్నా కూడా అజిత్ దోవల్ గారు ద ఫస్ట్ పర్సన్ అని మనకు తెలుసు ఇండియాలో. అట్లాంటి ఒక పర్సన్ ఈరోజు వెళ్ళడం జరిగింది రష్యాకు. ఇటువంటి ఒక డిప్లొమాటిక్ చేంజెస్ జరుగుతాయి, ఇటువంటి ఒక డిస్కషన్స్ జరుగుతాయి, డిప్లొమాటిక్ డిస్కషన్స్ జరుగుతాయి అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏం వినిపిస్తుందంటే రష్యాలో ఎనర్జీకి సంబంధించిన దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. S-400 మిసైల్స్ గతంలో మనం కొనడం జరిగింది, ఇంకా స్టిల్ రావాల్సి ఉన్నాయి. S-400 ఫ్లైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టెక్నాలజీ అవి, దానిల గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఈ టారిఫ్ వల్ల ఎటువంటి అంశాలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. టారిఫ్లో మెయిన్గా ఇక్కడ వినిపిస్తుంది ఏమిటంటే అజిత్ దోవల్ గారు వెళ్ళింది సమీక్షంగా ఎలా మనం యుఎస్ ఒక క్రిటిసిజాన్ని మనం అందరం కలిసి కట్టుగా ఆపాలి అనే విషయం గురించి కూడా దీంట్లో డిస్కషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మెయిన్గా రూపీ ఎక్స్చేంజ్ కానివ్వండి, ట్రేడ్ ఎక్స్చేంజ్ కానివ్వండి, యుఎస్ డాలర్ ఎక్స్చేంజెస్ ఎలా తొక్కేయబోతున్నారనే విషయాన్ని కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగిందని తెలుస్తుంది. ఎందుకు ఈ పర్టికులర్ ట్రిప్ ఇంత ఇంపార్టెంట్ అంటే వాణిజ్య పరంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఈరోజు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. రాజకీయం పరంగా కానివ్వండి, వాణిజ్యక పరంగా కానీ చాలా మార్పులు జరుగుతున్నాయి ప్రపంచంలో. అటువంటి ఒక సందర్భంలో ఈరోజు అజిత్ దోవల్ గారు రష్యాకు హుటాహుటిన చేరుకోవడం అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆయన ఎటువంటి డీల్స్ మాట్లాడబోతున్నారు, భారతదేశానికి ఇప్పటికే గత శతాబ్దం నుంచి కూడా మంచి ఫ్రెండ్ అయిన రష్యాకు వెళ్ళి ఈ ట్రేడ్ డీల్స్ కానివ్వండి, ఈ టారిఫ్ల గురించి కానివ్వండి, యుఎస్, చైనా, రష్యా మూడు కూడా బలమైన దేశాలు. ఈ మూడు కలిసిగట్టుగా న్యూ కరెన్సీని క్రియేట్ చేయడంలో కానివ్వండి, కలిసి ఎలా యూరోపియన్ కంట్రీస్తో పోరాడబోతుంది, యుఎస్తో పోరాడబోతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే చాలా ఒత్తిళ్లకు లోన్ చేసింది చైనాను, ఇండియాను. యుఎస్ అనేది టారిఫ్ బెదిరింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే రష్యాలో ఉన్నారో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. రష్యన్ స్పోక్ పర్సన్ త్రిమిక్లీ షెర్షన్ ఏమంటున్నాడంటే ఆయన ఎవరైతే మాతో ఆయిల్, ట్రేడ్ డీల్స్ చేస్తే వాళ్ళనందరినీ కూడా చాలా యుఎస్ బెదిరిస్తుంది. యుఎస్ మాతో కూడా డీల్స్ చేస్తుంది కానీ మిమ్మల్ని బెదిరిస్తుంది. మీ ఆ బెదర్తలకన్నీ కూడా లొంగాల్సిన అవసరం లేదు, కలిసికట్టుగా అన్నిటికీ పోరాడదాం అనే విషయాన్ని ఈయన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈయన మాట్లాడి దాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ టారిఫ్స్ గురించి. ఆయన ఏమంటున్నారంటే మెయిన్గా ప్రతి దేశానికి కూడా వాణిజ్యం పరంగా ఫ్రీడమ్ ఉంటుంది. ఆ దేశానికి ఏది మంచి జరగాలో, ఎలా జరగాలో ఆ దేశానికి తెలుసు. సోవియట్ దేశాలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి అన్న విషయాన్ని క్లియర్ కట్గా చెప్పింది. రష్యా నుంచి ఏ డీల్స్ చేసినా వాణిజ్యంగా వేరే మా ట్రేడ్ డీలర్స్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పూర్తి మద్దతుని ఇవ్వడం జరుగుతుంది భారత్కు. ఇది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పకనే చెప్తూ ఉన్నారు, భారత్కు మేము ఉంటామనే విషయాన్ని. మన ఇంకొక స్పోక్ పర్సన్ ఉన్నారు భారతదేశానికి సంబంధించిన ఆయన, రణదీప్ జైస్వాల్. ఆయన ఏం చెప్పారంటే ఇటీవల ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చాలా పవర్ఫుల్. ఈ స్టేట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్. యూరోపియన్ యూనియన్స్ అన్నీ కూడా డబుల్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దేశంతో ట్రేడ్ చేస్తుంది యూరోపియన్ యూనియన్ మొత్తము కూడా, మళ్ళీ రష్యాతో కూడా ట్రేడ్ చేస్తుంది. వాళ్ళకు నచ్చినప్పుడు ఏ సైడ్ కావాలంటే అట్లా సైడ్ యుఎస్తో డీల్ చేస్తుంది, మనతో డీల్ చేస్తుంది. ఎప్పుడు ఎవరు నచ్చితే వాళ్ళతో, ఎవరి దగ్గర వాళ్ళ మాట అంటారు కదా, అలా డబల్ సైడ్ ఫేసెస్ను చూపిస్తూ ఉంది యూరోపియన్ యూనియన్ మొత్తము కూడా. యూరోపియన్ యూనియన్ రష్యా మీద ఇంత పగబట్టింది కదా, కానీ యూరోపియన్ యూనియన్ చాలా కొనుక్కుంటుంది, వాణిజ్యంగా చాలా డీల్స్ చేస్తుంది రష్యాతో. కానీ మనం కొనుక్కుంటే మాత్రం ప్రాబ్లం, వాళ్ళు కొనుక్కుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. మనం చూసినట్లయితే అమెరికా ఇప్పటికే యురేనియం కొనుక్కుంటుంది రష్యా దగ్గర నుంచి. అదేవిధంగా అమెరికా రష్యా నుంచి పెలేడియం కొనుక్కుంటూ ఉంది.
ఎలక్ట్రికల్ వెహికల్ కోసం కొనుక్కుంటుంది రష్యా. ఇటువంటి డీల్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి రష్యాకు, యుఎస్ఏకి. ఎందుకు ఇలా ఈరోజు బిహేవ్ చేస్తుంది రష్యా అనేది మనం చూడాల్సింది ఉంది. మెయిన్గా ఇక్కడ ఈరోజు వెళ్ళిన అజిత్ దోవల్ గారి టూర్ ఏదైతే ఉందో అది చర్చనీయాంశం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దీనివల్ల యుఎస్ తెలుస్తుంది మనం ఇంకా స్ట్రాంగ్ బలోపేతంగా మారబోతున్నాం అనే విషయము. 1971లో జరిగిన డీల్స్ నుంచి ఇప్పటి వరకు కూడా యుఎస్తో బలమైన వాణిజ్యకంగా మంచి ఫ్రెండ్షిప్, అన్ని విషయాలలో భారత్ రష్యా కలిసే ఉంటుంది, పోరాడుతుందనే విషయాన్ని ఇక్కడ ప్రాపర్గా చూపించడం జరిగింది. ఈరోజు టూర్ వల్ల ఇది క్లారిటీ వచ్చేసింది యుఎస్ కూడా. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.